కుబేరుడి వెంట తెలివైన గజానుడి పంపడం వెనక ఆ మహాదేవుడికి లాభం ఏదో ఉండే ఉంటుంది. ధనాధిపతి, అక్కడ ఏమేం పిండి వంటలు చేశారో ముందే చెప్పి ఆకలి తీర్చవచ్చుగా. బాలక, యావత్ ప్రపంచంలో ఏ పిండి వంటలైనా అక్కడ లేకుండా ఉండవు. అయినా తమరు కేవలం ఒక బాలుడు. తింటే కాదు, వాటి గుమగుమలకే కడుపు నిండిపోతుంది మీకు. ఎవరు నా క్రోధాగ్నికి బలి కావాలనుకుంటున్నవారు ఎవరు నువ్వు? ఈ విధంగా నా ధ్యానాన్ని భగ్నం చేసేంత ధైర్యం నీకు ఎలా వచ్చింది? నీకు తెలియదా నేను ఎవరన్న విషయం? మహా అసురాచార్యులు శుక్రాచార్యుల వారి దర్శనం చేసుకొని నేను ధన్యున్నైపోయాను. గురువర్య, నేను మూసికాసురుణ్ణి. తమరి శరణు కోరి వచ్చాను గురువర్య. నా ప్రణామాలు అందుకోండి. మీరు నాపై దయ చూపించి నాకు మార్గదర్శనం చెయ్యండి. క్షమించాలి నన్ను. నా నైజమే చోర నైజం. అందుకే కింద నుండి మీకు చెప్పకుండా రహస్యంగా వచ్చాను. క్షమించండి. నీ రాకకు కారణమేమిటి? చెప్పు, నీకు ఏ విషయంలో మార్గదర్శనం చెయ్యాలి? సింధూరుడి మరణం తర్వాత తన సింహాసనాన్ని దొంగతనం చేసి పాతాళ లోకానికి అధిపతినయ్యాను గురువర్య. అయినా గురువర్య, ఒక ప్రమాదం, పెను ప్రమాదం నా తలపై కత్తిలా వ్రేలాడుతుంది. ఏ బాలుడైతే సింధూరుడిని వధించాడో ఆ బాలుడి నుండి, ఆ ప్రమాదం నుండి నాకు విముక్తి కావాలి గురువర్య. అయితే నాకు నమ్మకం ఉంది గురువర్య. సింధూరుడు ఎక్కడ తప్పు చేశాడో అక్కడే నేను తప్పక విజయాన్ని సాధించి తీరుతాను. ఆ బాలుడి మరణంతోనే నాకు పట్టిన దిష్టినంతా తొలగించుకుంటాను. అసంభవం. గజానందుడు అత్యంత శక్తివంతుడు మూషికాసురా. అందుకే నేను తమరి దగ్గరకు వచ్చాను గురువర్య. నాకు తగిన మార్గాన్ని చూపించండి. బాలుడిని వధించడానికి ఏదైనా మార్గాన్ని సూచించండి నాకు. శక్తి, పార్వతీమాత శక్తి. కానీ గురువర్య, పార్వతీదేవంటే గజాననుడి మాత కదా. ఇప్పుడు పార్వతీమాత శక్తి ద్వారా మాత్రమే గజాననుణ్ణి మనం ఆపగలం. అతడిపై అమ్మగారి శక్తులను ప్రయోగించాల్సి ఉంటుంది. నువ్వు తనని ఓడించడానికి గల ఏకైక మార్గం మాత శక్తి మాత్రమే. కుబేరుల వారా, ఇక్కడన్నీ కొండలే ఉన్నాయి. తమరి అలకాపురి ఎక్కడా? గజానన, మీరు కొంచెం ఓపిక పట్టండి. మా అలకాపురి సౌందర్యం మిమ్మల్ని ఎలా కట్టిపడేస్తుందంటే, ఒక్కసారి దాని మీద మీ దృష్టి పడిందంటే ఇంకేది నచ్చదు మీ నేత్రాలకు.
అరే, ఈ మేఘాలు బంగారపు రంగులో ఉన్నాయి. అంటే ఈ అలకాపురి దగ్గరికి వచ్చిందన్నమాట. అయితే ఇదన్నమాట కుబేరుల వారి అలకా నగరి. బంగారు పట్టణంలా ఉందే. చూడండి గజానన, ఇంతటి అద్భుత నగరం ఇంకెక్కడా ఉండదు. పదండి, మా రాజభవనానికి స్వాగతం, సుస్వాగతం. పదండి గజానన. తమరికింతగా ఆలస్యమైందేమిటి స్వామి? నేను మహాదేవుణ్ణి పార్వతీమాతను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాను. మరి వారెక్కడా? వారికి రావడం కుదరలేదు. అందుకే వారు తమ కుమారుడు గజాననుణ్ణి మన విందు ఆనందాన్ని పొందడానికై పంపించారు. ప్రణామం. తమరికి స్వాగతం బాలగజానంద. ఎన్ని రకాల వంటకాలు! కుబేరుడు భోజనం ఏర్పాట్లు చాలా బాగా చేశారే. రకరకాల పండ్లు, రకరకాల పిండి వంటలు. భలే భలే బాగుంటుంది విందు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. ముందే చెప్పాను కదా, ఇలాంటి విందు గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానికివే సాక్ష్యాలు. ఓ దేవేంద్ర, నిజానికిది నా సింహాసనమే. కానీ నేడు తమరు మాకు ముఖ్య అతిథులు. అందువల్ల తమరిక్కడ ఆసీనులు కండి. కృతజ్ఞతలు కుబేరదేవా. నాకు గౌరవాన్ని ఇవ్వడం తమరి ఔదార్యానికి ప్రతీక. కానీ నేడు గజానందుడు, మహాదేవుడు అలాగే పార్వతీమాతల ప్రతినిధిగా వచ్చారు కనుక తమరి సింహాసనంపై వారు కూర్చుంటేనే బాగుంటుంది. మంచి ఆలోచన దేవేంద్ర. బాలక గజానన, రండి, మా సింహాసనం అధిష్ఠించండి. అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి.
ఇక విందు ఆరగించండి. ఆగండి కుబేరుల వారా, ఆ? నేను భోజనం చేయడం లేదు. ఇదేమిటి గజానన, తమరు భోజనం చేయటం లేదా? దేవేంద్ర, ఆకలిగానే ఉంది, కానీ నన్ను నియంత్రించుకోలేను. ఒకవేళ ఆహారం తక్కువైపోతే ఎలా? అలా మాట్లాడుతున్నారేంటి గజానన? కుబేరుడి దగ్గర ఆహారం లభించకపోవడమా? అసంభవం. వద్దు కుబేరుల వారా, నేనిక్కడ భోజనం చేయకపోవడమే మంచిది. లేకపోతే ఇంతమందికి ఆహారం సరిపోదు కదా. ఇప్పుడు నేను భోజనం చేయడం ఆరంభించానంటే మిగిలిన వారికి చాలదు. బాలక గజానన, మీ అనుమానం తీరడానికి ఈ భవనం యొక్క నలు దిశలా పరికించి చూడండి. మీరు ఇప్పుడు దేనికైనా లోటుగా ఉంటుందేమో అనే అనుమానమైనా కలుగుతుందా? తమరింకా బాలుడు కదా, విందు భోజనాల అనుభవం తక్కువ ఉంటుంది. మా నగరంలో తక్కువ అనే మాటకు చోటే ఉండదు. కానివ్వండి, తమరికంత నమ్మకం ఉంటే నాకు మంచిదే కదా. కానీ నా ఉద్దేశం, భోజనం ఆరంభిస్తే ఈ ఆహారం ఎంత మాత్రం సరిపోదు. బాలక గజానన, తమరు వచ్చిన నగరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మీకు కావలసిన వాటికంటే అన్నీ 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే నాతో రండి, అన్నీ చూపిస్తాను. చూస్తుంటే గజాననుడు కుబేరుని అంత సులువుగా వదిలేటట్టు లేడు. ఇంతకీ తన పథకం ఏమై ఉంటుందో? కళ్ళారా చూసుకోండి. బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు లెక్కలేనంత మంది సైనికులకు వండి పెట్టవచ్చు. ఇదా వీరి బండారం. ఇక రండి వెళదాం. ఇప్పుడు చెప్పండి గజానన, దేనికైనా లోటు కనిపిస్తోందా నా భాండాగారంలో? లేదు కుబేరుల వారా, లోపల బయట ఆహార సంపద తులతూగుతున్నాయి. అయినా ఏమిటి బాలక గజానన? నేను ఆహారం గురించి మాట్లాడుతున్నాను. తమరు వండించిన పదార్థాలు అందరికీ సరిపోవు, అవి తక్కువైపోతాయి. నాతో రండి మీరు.